సంచు ఇంకా ఇంటికి రాలేదేంటి? ఫోన్ చేస్తే తీయటం లేదు. నేను వెళ్ళి తీసుకొస్తానంటే నువ్వు వద్దని ఆపా. ఈ మధ్యన మీకు ప్రతి చిన్నదానికి టెన్షన్ ఎక్కువైంది. వస్తుందిలేండి. అదిగో వచ్చింది. సంచన వాలకం చూస్తుంటే నా గురించి నిజం తెలిసిపోయినట్టుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా సంజు? ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? దగ్గరుండి వాళ్ళతో వ్రతం చేయించడానికి వెళ్ళావా? వ్రతం మాత్రమే కాదు, నా కళ్ళ ముందే ఆది పవిత్ర మెడలో మంగళసూత్రం కూడా వేశాడు. అది చూసి నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏంటి సంజు నువ్వు ఆది మీద పిచ్చితో నువ్వు మతిలేని పని చేస్తున్నావు. నేను అసలు ఆ ఫంక్షన్ చెడగొడదామనే వెళ్ళాను డాడీ. కానీ అక్కడ నాకు ఒక నిజం తెలిసింది. ఏ నిజం బేబీ? ఆదిని నిలదీసి చివరి నిమిషంలో నా మెడలో కాకుండా పవిత్ర మెడలో ఎందుకు తాళి కట్టావని అడిగాను. అందుకు కారణం నీ డాడీ అని చెప్పాడు. ఆది నా మెడలో తాళి కట్టుకపోవడానికి కారణం నువ్వా డాడీ? నీ వల్లే నా పెళ్ళ ఆగిందనేసి ఆది చెప్పేసరికి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. నిజంగా నువ్వేనా డాడీ? కావాలంటే వెళ్ళి మీ డాడీని అడగమన్నాడు. ఇంకేం చెప్పాడు? అంతవరకే చెప్పాడు. చెప్పండి డాడీ, అది నిజమేనా? వాడు చెప్తే నువ్వు నమ్మేస్తావా? మీ డాడీ గురించి నీకు తెలీదా? చేతులారా కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? ఆది మాటల్లో నమ్మకం కనిపించింది, కళ్ళల్లో ధైర్యం కూడా కనిపించింది. అందుకే నమ్మాను డాడీ. ఆది మాత్రమే కాదు డాడీ, నేను ఆది మాటలు నమ్మడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటది? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర మీరెందుకు వాళ్ళన్న మాటలకి టెన్షన్ పడ్డారు? నువ్వు అంటుంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఆది గుళ్ళో నోరు తెరిచి నిజం చెప్తాను అన్నప్పుడు కూడా మీరు మాట్లాడకుండా టెన్షన్ పడి వెళ్ళిపోయారు. అంటే మీ ఇద్దరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలీదా సంజు? చిన్నప్పటి నుంచి నిన్ను నా గుండెల మీద పెంచుకున్నాను. ఇంకో బిడ్డ పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమో అన్న భయంతో రెండో బిడ్డ గురించి కనీసం ఆలోచించలేదు. నువ్వంటే నాకంత ప్రాణం అమ్మా. నా గురించి నీకు తెలీదా సంజు? నువ్వు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉంటే నా ప్రాణం ఎంత విలవిలలాడిపోయిందో, చిన్న పిల్లాడిలా ఎంత ఏడ్చానో నీకు తెలీదా సంజు? మీరిద్దరే నన్ను నమ్మకపోతే నేను సూసైడ్ చేసుకొని చావడం మంచిది. అయ్యో ఏమండి, ఏంటండి ఆ మాటలు? మరి ఇంకేం చేయమంటావు సరోజా? అంత మాట అనకండి డాడీ. ఆది మాట్లాడినప్పుడు నాకు అలా అనిపించింది. అందుకే నిన్ను వాళ్ళతో కలవద్దు అంటున్నాను. ఈ రోజు నీ మైండ్ ట్యూన్ చేసి నిన్ను క్వశ్చన్ చేసి నా దగ్గరికి పంపించారు. కొన్నాళ్లు పోతే మనిద్దరి మధ్య ద్వేషం పెరిగి ఒకరికొకరు దూరం అయ్యేలా చేస్తారు. ఇంకోసారి ఆదిని కలవనని చెప్పి నాకు మాటివమ్మా. సారీ డాడీ, నాకు ఆది కావాలి. ఆది లేని జీవితం నాకొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని దూరం చేసుకోను. నేను మీ కూతుర్ని డాడీ, వాడిని సొంతం చేసుకొని తీరుతాను.